ఆగవయ్యా, అవతల ఆడు చదువుకుంటుంటే నువ్వు మరీను. ఆడు చదువుతానే ఉంటాడే, ఆడు ఎప్పుడు చదవలేదు, పుట్టినప్పటి నుంచి చదువుతానే ఉన్నాడు, సచ్చేదాకా చదువుతానే ఉంటాడు. ఆడపిల్ల పుట్టినా ఏ మటన్ కొట్టోడుగా ఇచ్చి పెళ్లి చేసి మెడబట్టి బయటికి గంటేసేవాడిని. అప్పుడు మనం ఏంటిది బుద్ధి లేకుండా ఆడు చూస్తున్నాడయ్యా, ఆగమంటుంటేను ఏంటిది గోల. చదువు నా కర్మకొచ్చింది అయినా పర్లేదా. ఇదిగో ఫోన్ చేసుకోవచ్చా? చేసుకో. కాళ్ళకి 2.5. అదేంటి రూపాయి పావలా కదా? కాళ్ళకి రూపాయి పావాలని నేను కానీ నువ్వు ఫోన్ చేసి వెళ్ళిపోయాక మీ నాన్న వచ్చి మా ఓడు ఎవరితో మాట్లాడాడని అడిగితే అబద్ధం చెప్పాలి కదా, అందుకు ఇంకో రూపాయి పావాల అనమాట. మంచి బిజినెస్. ఏంటి ఏమైంది? గర్ల్ ఫ్రెండ్కి ఫోన్ చేసినప్పుడు ఫస్ట్ రింగ్ ఇవ్వాలి, కానీ మాట్లాడకూడదు. పొరపాటున వాళ్ళ అమ్మ నాన్న ఎత్తితే డేంజర్ కదా, అందుకే ముందు బ్లాంక్ కాల్ చేయాలి. అంటే నువ్వు అమ్మాయికి ఫోన్ చేస్తున్నాడు సిగ్నల్ అన్నమాట. ఓకే, ఇప్పుడు చెప్తాను. నువ్వు మనిషి పెరిగావు గానీ బుద్ధి మాత్రం పెరగలేదు. నువ్వు అనుకున్నట్టు మా ఇద్దరికి అంత సీన్ ఏమి లేదు. ఆ అమ్మాయి నా ఫ్రెండ్. హలో పూజ, చూసావా నేను చెప్పింది కరెక్ట్. చెప్పేవాళ్ళు ముష్టి సలహా. సైలెన్స్. ఇప్పుడే టైం టేబుల్ తయారు చేశాను, రేపు నీకు కాపీ ఇస్తాను, దాన్ని ఫాలో అవుతూ చదవాలి. ఫాలో కాలేదనుకో నెల రోజులు నీతో మాట్లాడడం మానేస్తాను. ఆ పనిష్మెంట్ మాత్రం ఇవ్వద్దు. రేపు నుంచి షార్జా క్రికెట్ మ్యాచ్ ఉంది. క్రికెట్ మ్యాచ్ చూడకపోతే నేను బతకలేను. ఏ నోర్మి, 2 years టీవీ ఆఫ్ చేసి పెడితే లైఫ్ అంతా హ్యాపీగా ఉండొచ్చు కదా. టెండూల్కర్ సెంచరీ కొట్టినా, గంగూలీ క్యాచ్ పట్టినా వాళ్ళకే లాభం, కానీ నీకు కాదు. ఎవడి లైఫ్ వాడికి టెస్ట్ మ్యాచ్. ఏం మాట్లాడో? మీ నాన్న ఇంట్లో లేడా? ఆయన రావడానికి ఇంకా 1/2 hour పడుతుంది. ఆయన అంటే నీకు అంత భయమా? ఎవరు? ఫ్రెండ్ ఐడి. ఏది ఎంత గొప్ప ఫ్రెండో నేను మాట్లాడతాను. హలో, నేను పూజా తండ్రిని మాట్లాడుతున్నాను. అంకుల్. ఏంటి అంకులా? ఎవడ్రా నువ్వు? నేను మహేష్ని. అబ్బో మహేష్, నువ్వు ఆ చేపలు అమ్ముకునే వాడి కొడుకు కదూ? ఎంత రాత్రిపూట ఫోన్ ఏమిట్రా? చిన్న డౌట్. ఎవరి మీద? సబ్జెక్ట్ లో. ఏ సబ్జెక్ట్ లో? అదేంటంటే నీకంత డౌట్ ఉంటే కాలేజీలో లెక్చర్ని అడగాలి. అర్ధరాత్రి ఆడపిల్ల తీర్చాల్సిన డౌట్ ఏంట్రా? రేయ్, మీరిద్దరూ కాలేజీలో ఏం చేస్తున్నారో తెలియదు అనుకోకు. వయసు వచ్చిన ఆడపిల్లకి రాత్రిపూట ఫోన్ చేస్తే నాకు కింద నుంచి పైదాకా సర్రని కాలుతుంది. ఎవరా ఫ్రెండ్? ఎవరు ఫ్రెండ్? ఇవాళ ఫ్రెండ్ అంటావు, రేపు ఫ్రెండ్ కదా అని పూజతో కలిసి సినిమాకి వెళ్తానంటావు. ఎల్లుండి మేమిద్దరం లవ్ చేసుకుంటాం, చేస్తే పెళ్లి చేయండి, లేకపోతే ఇద్దరం కలిసి లేచిపోతామని భయపడతాం, అంతేనా? రేయ్, ఈ కాలంలో మగవధవులు పుట్టగానే అమ్మ అమ్మ అంటూ లేదు, అమ్మాయి అమ్మాయి అంటున్నారు, ప్రేమ ప్రేమ అంటూ పాకులు ఆడుతున్నారు. మీ నాన్నేమో చేపలంటూ ఊరి మీద చేపలు అమ్ముకుంటూ తిరుగుతూ ఉంటాడు. నువ్వేమో ఆవారగాడిలాగా అమ్మాయిలకి లైన్ వేస్తూ తిరుగుతూ ఉండు. ఒరేయ్, మళ్ళా నీ దగ్గర నుంచి ఫోన్ వచ్చిందో ఈ వైర్తో మీ ఇద్దరు ఉరేసేస్తాను, జాగ్రత్త స్కౌండ్రల్. అప్పటిదాకా పూజకి నాకు మధ్య ఉన్నది పవిత్రైన స్నేహమే. కానీ పూజ తండ్రి మాటలు విన్నాక నిజంగా ఆయన ఊహించినట్టు చేస్తే బాగుంటుంది అనిపించింది. అప్పటి నుండి పూజ గురించి కొత్త ఆలోచనలు, కొత్త కోరికలు మొదలైనాయి. రాత్రిరంతా కొనుకోలేదు, ఏ పెట్టి కన్నారు రో.